హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి అండ్ కింద హైప్ ఉంటుంది, హైప్ క్లిక్ చేసి హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి. తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. కనీసం 12,000 13,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు ఒక 30,000 మంది. ఇంకా అదర్ దాన్ దట్ కూడా ఒక 5-10,000 మంది ఆప్షనల్గా న్యూస్ని బట్టి, సెన్సేషన్ని బట్టి, మసాలాను బట్టి, స్పైసీ న్యూస్ని బట్టి వస్తుంటారు. దానికి సంబంధం లేకుండా రోజు న్యూస్ ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోలు ఖచ్చితంగా చూడండి. ఆటో డ్రైవర్లకు నిన్న 435 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది ఆటో డ్రైవర్ల కోసం ఇది ఇచ్చారనమాట. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇదే వార్తని హైలైట్ చేశారనమాట. సర్కారీ క్యాబ్ యాప్ ఊబర్ ఓలాలకు ధీటుగా తెస్తాం, ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇస్తాం. ఇక ఆటో స్టాండ్ల వద్ద పడక్కర్లేదు. సంక్షేమం కోసం వారే సభ్యులుగా ప్రత్యేక బోర్డు. ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మారండి. పర్యాటక పరంగానూ సహకరించండి. ఆటో ఎక్కిన వారికి ప్రభుత్వం మంచిని తెలపండి. గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు. దుష్టులను రానియొద్దు, వైకుంఠపాలి ఆడొద్దు, కొత్తవారు వస్తే ఏదో ఇస్తారని చూడొద్దు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిన సీఎం. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు. భారమైనా భరిస్తాం, ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అభినందనీయం. స్త్రీ శక్తితో జరిగే నష్టం గురించి క్యాబినెట్లో మాట్లాడా. రోడ్లపై గుంతలు, గ్రీన్ ట్యాక్స్ సమస్యలు పరిష్కరించాం. ఆటో డ్రైవర్ల సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఇక నారా లోకేష్ గారు కూడా, మీ సంక్షేమం మా బాధ్యత, డ్రైవర్ల సమస్యలని పరిష్కరించాం, గ్రీన్ ట్యాక్స్ 3,000కి తగ్గించాం, రోడ్లకు మరమ్మతులు చేశామని లోకేష్ గారు మాట్లాడిన అంశాలు కూడా మనం చూడొచ్చు. సో దీనికి నాణేనికి రెండో వైపు ఒక అంశం ఉంది, అది సాక్షిలో వేశారండి. డ్రైవర్ అనలకు బాబు బురుడి, బ్యాడ్జి ఉన్న వారందరికీ ఆర్థిక సాయం అని మేనిఫెస్టోలో హామీ. 2023లోనే 13 లక్షల మంది అర్హులు ఉన్నారన్న నారా లోకేష్. యాక్చువల్లీ రాష్ట్రంలో అర్హులు 13 లక్షల మంది ఉంటే వీళ్ళు మాత్రం కేవలం 2,90,000 మందికి మాత్రమే ఇచ్చారు పథకం అని రాశారు. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, నిజమే తక్కువ మందికే ఇచ్చారు, మరీ 13 లక్షల మందికి కాదు. కానీ నేను అనుకోవడం ఒక 6.5-7 లక్షల మంది ఉంటారని ఒక అంచనా వచ్చింది. ఆటో డ్రైవర్లకు సేవలు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6.5-7 లక్షల మందికి డబ్బులు వస్తాయి అనుకున్నా. కానీ 2,90,000 మందికే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సమస్య, సొంత ఆటోలు ఉండి డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఉన్న వాళ్ళని మాత్రమే 2,90,000 మందిని గుర్తించారు. అలా కాకుండా కిరాయికి ఆటో నడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి, రైతుల్లో కౌలు రైతులు ఉంటారు, తెలుసు కదా. వాళ్ళకు భూమి లేకపోయినా భూమిని కౌలుకి తీసుకుంటారు. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కౌలుకి తీసుకొని మాగానే ఒరే మొక్కజొన్న ఏదో ఒకటి వేస్తుంటారు. వాళ్ళు కౌలు రైతులు. వాళ్ళకి ఆ భూమి వాళ్ళ సొంతం కాదు, జస్ట్ వాళ్ళు భూమిని డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, వ్యవసాయం చేస్తారు, కౌలు కడతారు, మిగిలిన దాంతో తింటారు. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా అంతే. ఆటోలు వాళ్ళకి సొంతంగా ఆటోలు ఉండవు. ఎవరి దగ్గర ఆటోలు ఒక 2-3 ఆటోలు కిరాయికి తిప్పడానికి ఎవరో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కిరాయికి తీసుకొని ఒక నెల రోజులకు వెళ్ళి అద్దె కడతాడు. ఆటోకి ఏమైనా చిన్న డ్యామేజీలు జరిగినా అతను పెట్టుకోవాల్సి ఉంటుంది, బాధ్యత మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కిరాయి డ్రైవర్లను ఈ పథకంలో ఎక్కించలేదు. సో రైతు భరోసా, అన్నదాత సుఖీభవ లేదా రుణాలు, రైతులకు రుణాలు ఇవ్వడంలో కౌలు రైతులకు ఎలా అన్యాయం జరుగుతుందో దశాబ్దాల తరబడి ఆటో డ్రైవర్లకు ఇచ్చే పథకంలో కూడా కిరాయికి నడిపే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది. అది ప్రభుత్వం వదిలేసింది. సో దాన్ని వీళ్ళు ఇలా రాశారనమాట సాక్షిలో. చెప్పని హామీ అమలు చేస్తున్నామని గొప్పలు. మొదటి ఏడాది పథకం పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు, రెండో ఏడాదిలో 18 నిబంధనలతో అర్హుల్లో భారీగా కోత. 15 లక్షల మందికి ఇవ్వాల్సింది 2,250 కోట్లు, ఇచ్చింది కేవలం 436 కోట్లే. ఏకంగా 12 లక్షల మందికి ఎగవేత. ఇప్పటికే భారీగా తగ్గిన ఆటో డ్రైవర్ల ఆదాయం. ఆర్థిక సహాయానికి ముఖం చాటేసిన కూటమి ప్రభుత్వం. నిజమే, ఈ సమస్య అంటే ప్రాక్టికల్గా చూసుకుంటే ఇది వాస్తవమే. నిజానికి 2,90,000 మందికి మాత్రమే ఇవ్వడం అనేది సగానికి సగం మందికి అన్యాయం చేసినట్టే. మినిమం 6 లక్షల మందికైనా ఈ పథకం ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. దానివలన వీళ్ళు ఇచ్చారు అంటే తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు. కానీ లబ్ధి పొందిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. ఈ సంతోషం కంటే ఆ వ్యతిరేకం ఎక్కువ, ఈ పాజిటివ్ కంటే ఆ నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట ప్రభుత్వం మీద.
సో వీళ్ళు చేసే మంచి ప్రచారం ఉంటుందో లేదో తెలియదు, కానీ వాళ్ళు చేసే చెడు ప్రచారం ఎక్కువ ఉంటుంది. రాని వాళ్ళు చేసే చెడు ప్రచారం. మనకు సామెత ఉంది కదా, మంచి 3 ఇళ్ళు దాటేలోగా చెడు 100 ఇళ్ళు దాటేస్తుంది అంటారు. అలాగే పాజిటివ్ కంటే నెగిటివ్ అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ పథకంలో మాకు వస్తుంది అని భావించి రాని ఆటో డ్రైవర్లు మాత్రం విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తారు. మేబీ అది ప్రభుత్వానికి ప్రాక్టికల్గా తెలుసో లేదో, దానికి మసాలా అద్దేలాగా రెచ్చగొట్టేలాగా సాక్షిలో రాశారన్నమాట. ఇక పోలవరం నిధులకు దారేది. ప్రాజెక్టుకు 1027 కోట్ల మేర తక్షణ అవసరాలు. ఎడమ కాలువ నిర్మాణ పనులకు కావాలి. సింగిల్ నోడల్ ఖాతాకు జమ కావాల్సినవి 1830 కోట్లు. ఇప్పటికీ ఈ ఏడాది బడ్జెట్ను వినియోగించుకోలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5936 కోట్ల బడ్జెట్ కేటాయించినా ఆ నిధులను వినియోగించుకోలేదు. ఇప్పటికే 6 నెలలు గడిచిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన నిధుల్లో దాదాపుగా 1830 కోట్లు పోలవరం సింగిల్ నోడల్ కోతలు చేరాల్సి ఉంది. వీటిని ఖర్చు చేసి సంబంధిత ధృవీకరణ పత్రాలను కేంద్ర జలశక్తికి పంపాలి. ఆ తర్వాతే కేంద్రం కేటాయించిన నిధులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది, కానీ అవి కూడా లేదన్నమాట. సో పోలవరానికి డబ్బులు వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఖర్చు చేస్తే ఆ ఖర్చు యుటిలిటీ బిల్స్ యూసీలు ఉంటాయి. ఆ యూసీలు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ డబ్బులు వస్తాయి. అవి రాలేదు అని రాశారనమాట. పోలవరం నిధులకు దారేది తక్షణ అవసరాలు 1027 కోట్లు ఉన్నాయి అని ఇచ్చారు. ఇక చలానాలపై నిర్లక్ష్యం చెల్లదెక్క. 5కు మించి ఉంటే లైసెన్స్ రద్దు. 45 రోజుల్లోగా చెల్లించకపోతే బండి స్వాధీనానికి అవకాశం. కేంద్ర రవాణా శాఖ ముసాయిదా ప్రకటన విడుదల. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్ పడితే పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి, లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్ చేసుకోవాలి. అంతకుమించి ఆలస్యం చేస్తే మీ బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ కాకపోవచ్చు అని సీరియస్ రూల్స్ తీసుకురాబోతోంది సెంట్రల్ గవర్నమెంట్ అని రాశారు. పాపం పసివాడి ప్రాణం. అనంత శిశుగృహాలో ఆకలికి తాళలేక మృతి. బా, ఎంత హృదయ విదారకమైన వార్త చూడండి. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసికొందు ఉసురు తీసింది. ఘటనను కప్పిపుచ్చడానికి మృతదేహాన్ని పూడ్చి చేయగా సిబ్బంది మధ్య గొడవలతో ఒకరోజు ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ తనకు జన్మించిన మగ శిశువును పోషించలేక ఆగస్టు 30న అనంతపురంలోని ఐసీడీఎస్ అనుబంధ శిశుగృహానికి అప్పగించారు. అప్పటి నుంచి ఆ శిశువు ఇక్కడే ఉంటున్నాడు. దసరా పండుగ రోజు రాత్రి 2 ఆయాలు విధుల్లో ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే వచ్చారు. అర్ధరాత్రి హఠాత్తుగా పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృత్యువాత పడ్డాడు. దానికి కారణం ఏంటంటే శిశువులను సంరక్షించడానికి అక్కడ సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది మధ్య గొడవలు ఉన్న కారణంగా ఒకరు వస్తున్నారు, ఒకరికి రావట్లేదు. సో వాళ్ళలో వాళ్ళు గొడవపడి శిశువుని నిర్లక్ష్యం చేశారనమాట. ఆకలికి పాల కోసం ఏడ్చినా ఎవరు పట్టించుకోకపోవడంతో చనిపోయింది ఆ పసికందు. చూడండి ఎటువంటి వాళ్ళు మన సిస్టంలో ఉన్నారనేది చూడండి. అందుకే ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ అండ్ ఇటువంటి శిశుగృహాల్లోనూ హాస్టల్స్లోనూ పనిచేసే వాళ్ళని పూర్తిగా తరాలు లేపేయాలి. ఉన్న వాళ్ళందరినీ లేపేసి కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని వేయాలి. బాధ్యత ఉంటుంది అప్పుడు. లేకపోతే ఆల్రెడీ కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది ఆకలి బాధ. సో వాళ్ళు అలాగే పనిచేస్తారు. విపరీతమైన కరప్షన్, విపరీతమైన నిర్లక్ష్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతే, ఇటువంటి శిశుగృహాలు అంతే, హాస్టల్స్ అంతే. మారట్లేదు ఇవి. ఇక ఎట్టగాలకు శాంతిబాటలో బందీల విడుదలకు హమాస్ అంగీకారం స్వాగతించిన ట్రంప్. దాదాపుగా 2 ఏళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధం ముగిసేలా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళికకు హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తామని ప్రకటించింది. తర్వాత శ్రమయేవ పూజ్యతే. ఐటీఐలో ఆత్మనిర్భర భారత్ వర్క్షాప్లు 60,000 కోట్లతో 1000 కేంద్రాలను ఆధునీకరిస్తున్నాం. పీఎం సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని వెల్లడి. ఐటీఐలు ఆత్మనిర్భర భారత్ వర్క్షాప్లని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్వర్క్ను తీర్చిదిద్దడానికి 60,000 కోట్లతో పీఎం సేతు, ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడేషన్ ఐటీస్ పథకాన్ని పీఎం సేతు బాగా పెట్టారు. పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. దీంతోపాటు 400 నవోదయ, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 1200 వృత్తి విద్య నైపుణ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసే పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. స్వరం మారుతోంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. స్వరపేటిక వాపు, గొంతు గరగర, బొంగురు పోవడం, తడేరడం, గొంతులో నొప్పి, ఆహారం మింగలేని పరిస్థితి ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు ఇంట్లో చిట్కాల్లో కొంతమేర ఉపశమనం పొందే వీలున్నా 4-5 రోజుల్లో పరిస్థితి కుదుటపడకపోతే వైద్యులను సంప్రదించడం మేలని నిపుణులు చెబుతున్నారు. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఆ ఇన్ఫెక్షన్లు థ్రోట్లోకి వెళ్ళి ఉండటం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఎక్కువ లేట్ చేయొద్దు, 4-5 రోజుల్లో కూడా తగ్గకపోతే వైద్యులను సంప్రదించండి అని రాశారు. కల్వర్టు కట్టే, నిధులు కొట్టే. కల్లూరు రొంపిచెర్ల మార్గంలో 16 కిలోమీటర్లకు 32 కల్వర్ట్లు. వైకాపా హయాంలో పెద్ద ఆయన దారి దోపిడి. పాపం పెద్ద ఆయన మీద ఎన్ని రాసినా అంతే. చూడండి, ఇక్కడ ఒక కల్వర్ట్ ఉంది, ఇక్కడ ఒక కల్వర్ట్ ఉంది, దీనికి డబ్బులు దొబ్బేశారంట. 32 కల్వర్ట్లు, 16 కిలోమీటర్లకు 32 కల్వర్ట్లు. అవసరం లేకపోయినా అదనంగా 12 కల్వర్ట్లు కట్టారు. దీన్ని 25 కోట్లు వ్యయం చేశారంట. అంటే ఎవరో పెద్ద ఆయన అనుచరుడికి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారు. 25 కోట్లలో వాడు 10 కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన 15 కోట్లు మింగేసి ఉంటాడు. అలా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలా వాడుకుంటారనమాట. ఇక నిన్న ఆటో డ్రైవర్ల పథకం అయిపోయినప్పుడు సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు అండ్ నారా లోకేష్ గారు అండ్ బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆటోలో ప్రయాణించి వాళ్ళతో మాట్లాడారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్లే, అంతకుమించి ఏముండదు. నేనైతే పెద్ద సీరియస్ తీసుకోను. అంటే స్థానిక ఎన్నికలకు సమాయత్తంగా అండి జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని, అలాగే జనసేన పార్టీ బలోపేతానికి ఒక్కొక్క ఎమ్మెల్యే తన సమీపంలో 5 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలని, అక్కడ క్యాడర్ని చూసుకోవాలని చెప్పారనమాట. ప్రతి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకోవాలి, అక్కడ విస్తృతంగా పర్యటించాలి, పార్టీ శ్రేణులతో మమేకం కావాలి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించాలి, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అలాగే అంశాల వారీగా కమిటీలు వేశారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు నిన్న పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించి పార్టీ బలోపేతానికి సంబంధించి ఒక త్రిశూల వ్యూహాన్ని రూపొందించి ఎమ్మెల్యేలకు వివరించారు. ఇక ముంపులోనే వంశధార పరివాహక ప్రాంతాలు. వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండగా వరద పోటెత్తి శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. స్వస్థ నారీ శిబిరాల్లో 57.11 లక్షల మందికి ఉచిత వైద్య పరీక్షలు. రాష్ట్రంలో 57 లక్షల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారంట. స్వస్థ నారీ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా మొన్న ప్రారంభించారు కదా అవి. ఏడాదిగా రవికుమార్ ఏమైనట్టు? చేసింది గుమస్తా ఉద్యోగం, ఆస్తులు మాత్రం కోట్లలో. అంటే అతను చేసేది అదే. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఆయన డాలర్లు నొక్కేస్తూ వచ్చాడనమాట. ఈ టీటీడీకి సంబంధించి రవికుమార్ ఏమైనట్టు అని రాశారండి. వైకాపా హయాంలో పరకమణిలో చోరీ, కొన్ని ఆస్తులు తీతీదేకి రాయించి లోక్ అదాలత్లో కేసు రాజీ, మిగిలిన ఆస్తులు కీలక నేతలు అధికారులు రాయించుకున్నారనే ఆరోపణలు. దొంగతనం చేస్తూ ఎవరైనా దొరికితే ఏం చేస్తారు? కేసు నమోదు చేసి పాత చోరీలను విచారించి అన్నీ రికవరీ చేసి శిక్ష పడేలా చేస్తారు. కానీ జగన్ హయాంలో తీతీదే పరకమణిలో చోరీ చేస్తూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ విషయంలో మాత్రం తీతీదే అధికారులు, పోలీసులు, కీలక నేతలు భిన్నంగా వ్యవహరించారు. దొంగను దాతన చేశారు. చోరీతో సంపాదించిన ఆస్తుల్లో కొన్ని తీతీదేకు విరాళంగా ఇచ్చినట్టు చూపి అతన్ని దాతం చేశారు. మరిన్ని ఆస్తులను ఆ నేతలు, అధికారులు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరెక్ట్. ఆల్మోస్ట్ దొంగను దాతం చేశారనమాట. వాడు దొంగతనం చేశాడు, దాదాపుగా ఒక 50 కోట్లు 100 కోట్లు ఆస్తులు సంపాదించాడు. దాన్నేమో అందులో సగం కంటే ఒక 25% ఆస్తులు తిరుమల దేవస్థానానికి రాయించి, ఒక 50% ఆస్తులు వీళ్ళు అధికారులు, నాయకులు రాయించుకొని ఒక 25% ఆస్తులు వాడికి మిగిల్చారు. వాడు ఎవడైతే దొంగతనం చేశాడో వాడికి మిగిల్చారు. స్వచ్ఛందంగా దేశం వీడితే $2,500. అమెరికాలో 14 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసున్న వలసదారుల పిల్లలు స్వచ్ఛందంగా దేశాన్ని వీడితే వారికి వన్ టైం స్టైఫండ్ కింద $2,500 ఇవ్వనున్నట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. ఇక డిమాండ్ ఉన్న పంటలనే చేయండి, సాగు చేయండి. వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కిక్కిరిసిన కొండ, అపరిశుభ్రత దరి చేరకుండా భారతీయులకు తగ్గిన H1B వీసాలు 2 ఏళ్లలో 80 నుంచి 67% ILO నివేదికలో వెల్లడి. ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు H1B వీసాలు రూల్స్ మారాయి కదా.
సంవత్సరానికి 88 లక్షలు అన్నారు కదా, ఫస్ట్ ఇయర్ 88 లక్షలు కట్టాలి కదా, ఇంకా తగ్గుతాయి. శ్రీశైలం ఆలయానికి సూర్య కన్స్ట్రక్షన్స్ మినీ బస్సు విరాళం. సరే, ఇవన్నీ ఈనాడులో వార్తలండి. ఈనాడులో అంశాలు పక్కన పెట్టి సాక్షిలో చూస్తే, సాక్షిలో కూడా ఆల్మోస్ట్ మనం ఇది చెప్పుకున్నాం కదా ఇంపార్టెంట్ వార్త. ఇక పెద్దల దానితోనే నకిలీ మద్యం సిండికేట్ అని చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలోని సురేంద్ర నాయుడు అనే టీడీపీ నేత నకిలీ మద్యం తయారు చేశాడు కదా, అది ఒక పెద్ద రాకెట్. అది మామూలు విషయం కాదు, మామూలు స్కామ్ కాదు. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలదించుకోవాలి, కూటమి ప్రభుత్వం తలదించుకోవాలి. మద్యంలో ఇంత విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేయడానికి ఆడ ఒక పరిశ్రమ పెట్టాడంటే ఎంత బరితెగింపో చూడండి. టీడీపీ ముఖ్యులకు నెలవారీ మామూలు అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్య నేత తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కొనసనలలోనే తయారీ. అయినా టీడీపీ ఇన్ఛార్జ్ మీద ఎందుకు కేసు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఆయన పిఏకే దుకాణానికి అమ్ముతున్నాడంట, ఆయన పిఏదే హస్తాలు ఉన్నాయి అంటున్నారు. మరి అంటే పిఏది ఉన్నప్పుడు ఆయనది లేకుండా ఉంటుందా? వీరిని తప్పిస్తూ తూతు మంత్రంగా కేసు నమోదు. నేరాన్ని విదేశాల్లో ఉన్న జనార్దన్ రావుపైకి తోసేసే యత్నం. అసలు సూత్రధారులు పాత్రధారులను కాపాడేలా స్కెచ్. సీఎంఓకు నివేదించడంతో రాత్రికి రాత్రి మారిపోయిన కేసు. టీడీపీ నేత ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ మద్యం షాపు వైపు చూడని అధికారులు. ఇంకా ఇటువంటి వాళ్ళని కాపాడుతున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలండి, పార్టీ కూడా సిగ్గుపడాలి. మరణశయ్యపై విశాఖ ఉక్కు. ప్రైవేటీకరణలో వెనక్కి తగ్గేది లేని ఎప్పటికప్పుడు కేంద్రం స్పష్టీకరణ. కేంద్ర మంత్రుల అధికారులది అదే మాట. దీనికి భిన్నంగా రాష్ట్రంలో కూటమి నేతల ప్రచారం. ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు కదా. రామ్మా రెండో పేజీ దా నెక్స్ట్ పేజీ రెండో పేజీ ఓపెన్ చేయడమే ఎక్కువ. నువ్వు రానంటే మాత్రం డ్రైవర్ అనాలకు బాబు బురడి. అతివేగంతో అత్యధిక ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాల్లో 1.74 లక్షల మంది దుర్మరణం. ఇది డ్రైవర్లకు సేవ కాదు, దాగా. లారీ టిప్పర్ డ్రైవర్లకు కూటమి సర్కారు మొండి చెయ్యి. మీకు కూడా ఇస్తారులే, మీరు ఖాళీగా ఉన్నారుగా, ఏ ఆటోనో కొనుక్కోండి, మీకు కూడా ఇస్తారు స్కీమ్ డబ్బులు. నయా జమీందారులకు లక్షలాది ఎకరాలు కట్టబెడుతున్నారు. ఇదే పని జగన్ చేస్తే తప్పనేవారుగా సీఎం చంద్రబాబు నిలదీసిన రైతు ఉద్యమ నేత వడ్డే శోభన దర్శనం. అప్పుడు ఎప్పుడో చేసి ఉంటాడు ఈయన, ఇప్పుడు కాదు కదా. చంద్రబాబు గారిని ఎవరు విమర్శిస్తే, కూటమి ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు ఒక పదవి ఇచ్చేస్తారు వీళ్ళు, సాక్షి వాళ్ళు. పాపం ఈయన 80 ఏళ్ళు పైబడ్డాయి, ఖాళీగా ఉండకుండా ఎప్పుడు మీడియా పిచ్చి ఏంటి, మీడియాలో వార్త రావాలి, జనం నా గురించి మాట్లాడుకోవాలనే పిచ్చిలో ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీడియా ముందుకు వచ్చి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం దండగా, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓ ప్రవాస భారతీయుడు ఆవేదన. ప్రవాస భారతీయురాల మీ ఆస్తులు తస్మాత్ జాగ్రత్త. మీరు విదేశాల్లో ఉంటే ఇక్కడ మీకున్న ఆస్తులను కూటమి నాయకులు ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. ఎవరితను? నల్లజర్ల మండలంలో సింగరాజుపాలెనికి చెందిన కొఠారు ప్రదీప్ చక్రవర్తి అంట. ఆటో కార్మికులకు బాబు వెన్నుపోటు. ఈయనకి స్క్రిప్ట్ ఇస్తారండి. వడ్డే శోభనేశ్వరరావు గారికి స్క్రిప్ట్ ఇచ్చి, పార్టీ ఆఫీసు వైసీపీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ ఇచ్చి ఆయనతో మాట్లాడించి అది సాక్షిలోను వైసీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారు. మనకు నచ్చకపోతే వినేదే లేదు, తెలుసుకుంటే ఏ సమస్య వస్తుందోనని భయం. 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన. ఎందుకు? భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పరిశీలించనున్న మాజీ సీఎం. 7న అనకాపల్లి కాదు కానీ వీలైతే బాపట్ల, అదోని, పాలకొల్లు, అమలాపురం అక్కడికి వెళ్ళి చూడండి, ఆ పునాదులు కనిపిస్తాయి మీకు. పెద్దల దానితోనే నకిలీ మద్యం రాకెట్టు. వాల్మీకి జయంతి వేడుకలను మేమే నిర్వహించుకుంటాం. వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుమ ప్రభాకర్. టీడీపీ నాయకులే కల్తీ డాన్లు. సరే, ఇవి పక్కన పెట్టేద్దాంలే. సాక్షి, ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఈయన కొత్త పలుకు ఏబిఎన్ ఆర్కే విశ్లేషణ కాస్త సెన్సేషన్ అంశాల మీద ఇచ్చారు. నటులు కులదైవాల. తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు, నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పుపట్టాలి. చలువ అద్దాలను తలపైకి నెట్టి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని ఆయన మాట్లాడడం సభా మర్యాదలను ఉల్లంఘించడమే. ఒకప్పుడు సభ్యుడు ఎవరైనా ఇలా ప్రవర్తించి ఉంటే సభాపతి తీవ్రంగా మందలించి ఉండేవారు. లేదు, ఇప్పుడు అంతా భజన పరులు అయిపోయారు, అంతా భజన. బాలకృష్ణ గారు అలా మాట్లాడితే అక్కడ సభాపతి స్థానంలో ఉన్నాయని నవ్వుతున్నారు, తోటి ఎమ్మెల్యేలు నవ్వుతున్నారు. నిజమే, చూడండి ఎంత ఘాటుగా రాశారు ఆయన. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమలో కష్టపడి పైకి వచ్చిన చిరంజీవిని అవమానించారని పవన్ కళ్యాణ్ సైతం ఎన్నో సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు ఏర్పడిన తాజా వివాదంతో ఆ రోజు ఏమీ జరగలేదు, జగన్ రెడ్డి మమ్మల్ని బాగా చూసుకున్నారు అని కొంతమంది జగన్ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడారు. చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా ప్రజలు వారిని అభిమానించేది సినిమా నటులుగానే, అంతకు మించి మహానాయకులని కాదు.
తెలుగుదేశం పార్టీ లేకుండా బాలకృష్ణ సైతం సొంతంగా పోటీ చేసి గెలవలేరు. ఇలాంటి పరిమితుల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. అందుకే వారు సంయమనం పాటిస్తున్నారు. కేవలం తమ కులం వారి మద్దతుతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవిని కానీ మరొకరు కానీ ఈ స్థాయికి ఎదగరు. ప్రేక్షకులు వారిని అందరి వారుగానే చూసి ఆదరించారు. అప్పట్లో లేని గొడవలు ఇప్పుడు ఎందుకు? సినిమా బాగా లేకపోతే కులపోళ్ళు మాత్రమే సదరు సినిమాని ఆడించలేరు కదా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణకు ఎన్ని ఫెయిల్యూర్స్ లేవు? ఆంధ్రప్రదేశ్ను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ఈ కులతత్వమే. ఇది ఎంత దూరం వెళ్తుందంటే తప్పు చేసిన వాళ్ళు తమ కులపోళ్ళు అయితే చాలు, వారికి అండగా ఆయా కులాలు నిలబడుతున్నాయి. కరెక్టే, వాళ్ళ కులమోడు తప్పు చేసినా సరే. నాకు ఇది కల్లారా నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆయన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారి వ్యవహారంలో. గోరంట్ల మాధవేనా ఆయన పేరు? గంటల మాధవ పేరు మర్చిపోతున్నాను ఆయన ఎప్పుడు పేరు మర్చిపోతున్నాను. ఆయన పేరు ఒక 100 సార్లు రాసుకోవాలి. గోరంట్ల మాధవో గంటల మాధవో నాకు తెలీదు. ఆయన అది చేసినప్పుడు అదే వీడియో కాల్ ఏదో దొరికాడు కదా, అప్పుడు అది తప్పు, సమాజం మొత్తం చూసింది. అటువంటిది ఎవరో హర్షించరు ఒక ప్రజాప్రతినిధి అలా చేయడం. కానీ అతని కులం అతనికి మద్దతుగా నిలిచింది అనూహ్యంగా. అతని కులంలో కొంతమంది అతని తరపున స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఏమనంటే అది ఫేక్ వీడియో, ఎడిటెడ్ వీడియో అని. అతనిదే ఎడిట్ చేయాల్సిన కర్మ ఎవరికి పట్టింది? ఏమైనా అందగాడ? నిజంగా ఎడిట్ చేయాలంటే ఇంకా వైసీపీలో ఉన్న అందగాళ్ళే ఎడిట్ చేసేవాళ్ళు కదా. నిప్పులేందే పొగరాదు. కానీ అతని కులంలో కొంతమంది ఆయనకు మద్దతు పలికారు అప్పట్లో. అప్పుడే నాకు అనిపించింది, ఎంత చెత్త పని చేసినా కులం అండ చూసుకొని రెచ్చిపోతున్నారు వీళ్ళు అని. ఇక జనసేన బలోపేతానికి త్రిశూల వ్యూహం. ఒక్కో ఎమ్మెల్యేకు 5 నియోజకవర్గాల బాధ్యత. పార్టీ శ్రేణులతో ప్రజాప్రతినిధులు మమేకమవ్వాలి. యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోండి. వారి అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు. జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి కీలకమైన సూచనలు ఇందాక చెప్పుకున్నాం. ఇక సోలార్ పవర్ఫుల్ సౌర విద్యుత్కు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలం. ఏటా 299 గిగావాట్ల విద్యుతోత్పత్తికి అవకాశం. సీమ అత్యంత అనుకూలం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నివేదిక. ఆ వార్త రాస్తూ అదే టైంలో సౌర నిర్లక్ష్యం. సోలార్ విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 56,000 ఇళ్లకే ఏర్పాటు. వెండర్ల చేతిలో పీఎం సూర్యఘర్ విలవిల. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి రాశారు. సౌర నిర్లక్ష్యం, సోలార్ విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు వచ్చినా 56,000కే ఏర్పాటు చేశారు అని. ఇక తారలకు ఏఐ విలన్. కృత్రిమ మేధతో సెలబ్రిటీల రూపంలో విచ్చలవిడిగా కంటెంట్ తయారీ. యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలోకి. కోర్టులను ఆశ్రయిస్తున్న నటులు. ఢిల్లీ హైకోర్టులో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కరణ్ జోహర్ పిటిషన్లు. ఈ తరహా కంటెంట్ను అడ్డుకోలేని యూట్యూబ్, సోషల్ మీడియా. ఆల్గారిథం లోపాల వల్లే నిపుణులు. మాన్యువల్ రివ్యూతోనే పరిష్కారం. నల్లమోతు శ్రీధర్. ఇది ఏఐ విలన్గా మారుతోంది సినీ తారలకు. ఎందుకంటే దాదాపుగా 2 ఏళ్ల కిందట రష్మిక మందన్న ఒక లిఫ్ట్లో వెళ్తున్నట్టు తనకు సంబంధించిన ఒక అశ్లీల వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అప్పుడు ఆమె కంప్లైంట్ చేశారు. కోర్టులు కూడా సీరియస్ అయ్యాయి. ఆ పరిస్థితి ఇప్పుడు చాలామంది నటులకు వచ్చింది. వాళ్ళ ఫేసులతో ఒక ఏఐ ఇమేజెస్, ఫోటోలు, వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అందులో కొన్ని అశ్లీలంగా కూడా ఉంటున్నాయి. సో ఇది కొంచెం ఇబ్బందికరమే సెలబ్రిటీలకు. ఇది ఎక్కువగా ఏఐ డీప్ ఫేక్ ఆ ట్రెండ్, ఆ కల్చర్ని ఇటువంటి చెత్త పనులకు వాడుతున్నారనమాట. టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దురదృష్టవశాత్తు మనం మంచి కంటే చెడుకే ఎక్కువ వాడడం అలవాటు అయిపోయింది మన సమాజంలో. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ. 2వ పేజీకి వెళ్దాము కాసేపు. మాయా లేదు, గారిడీ లేదు. కళ్ళకు గంతలు కట్టిన సునాయాసంగా వస్తువుల అక్షరాల గుర్తింపు. గుడ్. గాంధారి విద్యలో చిన్నారి సాత్విక ప్రతిభ. సోలార్ పవర్ఫుల్, ఎందుకు ఈ నిర్లక్ష్యం? తలంబ్రాలు. నేడు అక్కడక్కడ పిడుగులతో వానలు. కోస్తా, సీమ జిల్లాల్లో ఈదురుగాలు. నేను చెప్తున్నా ముందే, రేపు ఎల్లుండి ఒక 3 రోజులు. ఈరోజు ఆదివారం కదా, సోమవారం, మంగళవారం, వీలైతే బుధవారం కూడా మేబీ హైదరాబాద్లో ఉంటాను. ల్యాప్టాప్లోనే వీడియో అనాలిసిస్, న్యూస్ అనాలిసిస్ చేస్తాను. ల్యాప్టాప్లో అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాను. హైదరాబాద్లో మన మొబైల్ యాప్కి సంబంధించి కొంతమందిని కలిసి ఫైనల్ చేసేస్తామన్నమాట. నేను మొన్న చెప్పాను కదా వారం రోజుల కిందట. సో చాలామంది, మనకు ఒక 200 మంది వచ్చారు. అందులో ఒక 100 మందికి మన టీం రెస్పాండ్ అవ్వగలిగారు. సో వాళ్ళలో కొన్ని కొటేషన్స్ తీసుకొని వాళ్ళతో నేను కొంతమందితో మాట్లాడడానికి వెళ్తున్నాను. ఇది ఒక లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి, అండ్ ప్రాజెక్ట్ కూడా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కాబట్టి
స్క్రూట్నీ చేయాల్సి వస్తుంది, కొంచెం జల్లెడ పట్టాల్సి వస్తుంది, నిశితంగా సూక్ష్మ స్థాయిలో పరిశీలించి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే బాగా లేట్ అవుతుంది, బాగా లేట్ అవుతుంది అనమాట. అందుకే సో నేను చెప్పేది ఏంటంటే రేపు ఎల్లుండి ల్యాప్టాప్లో వీడియో అనాలిసిస్ వస్తాయి. థ్యాంక్ యూ.